నా పేరు ఉదయ్ కిరణ్ దోరట్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ కుకట్పల్లి బ్రాంచ్‌లో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు మీకు పీజీటీఏలో ఒక భాగమైన ఎన్ఐపీజీటీఏ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో, ఇది మామూలుగా ఎవరికైతే మెటర్నల్ ఏజ్ 40 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటుందో, లేకపోతే ప్రీవియస్‌గా అనేకమైన మిస్‌క్యారేజెస్ కలిగి ఉంటాయో వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ పీజీటీఏలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్వేసివ్ పీజీటీఏ అండ్ సెకండ్ వన్ ఇస్ నాన్ ఇన్వేసివ్ పీజీటీఏ. సో, ఇన్వేసివ్ పీజీటీఏలో ఏంటంటే ఎంబ్రియోస్‌లో ఉన్న సెల్స్‌ని బయటికి తీసి వాటిల్ని జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఇన్వేసివ్ పీజీటీఏ. సో, దీంట్లో ఎంబ్రియోస్‌కి ఎటువంటి హాని కలగకుండా ఎంబ్రియోస్ కల్చర్ చేసిన మీడియాలోని సెల్ ఫ్రీ డిఎన్ఏ అనాలిసిస్ చేయడం వల్ల సో ఎంబ్రియోస్ యొక్క జెనెటిక్ కండిషన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్ఐపీజీటీఏలో ఎంబ్రియోస్ని మనము డే 5 వరకు అంటే బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు కల్చర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఎంబ్రియోని ఒక్కొక్క డ్రాప్లో సపరేట్గా కల్చర్ చేయడం జరుగుతుంది. ఏ ఎంబ్రియోస్ అయితే బ్లాస్టోసిస్ట్ వరకు ఫామ్ అవుతాయో సో ఆ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిన ఎంబ్రియోస్లో నుంచి ఆ డ్రాప్లో నుంచి మీడియాని మనము సపరేట్గా చేసి దాన్ని జెనెటిక్ ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఈ ఎన్ఐపీజీటీఏ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్కి ఎటువంటి హాని అనేది జరగదు.